ఇది ఒంగోలు రిమ్స్లో ఉన్నటువంటి ఒకసారి విజువల్ చూడండి. ఒంగోలు రిమ్స్లో క్యాజువాలిటీ వద్ద ఉన్నాం. దీనికి కారణం మరి నిన్న చీమకుర్తి మండలం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక ఎస్సీ నియోజకవర్గం, సంతనూతలపాడు నియోజకవర్గం. ఆ ఎస్సీ నియోజకవర్గంలో చీమకుర్తి మండలానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి బండ్లమూడి గ్రామం. ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనాదిగా అంటిపెట్టుకొని కంట్లం యేసుదాస్ అనేటువంటి ఒక కుటుంబం, ఆ యొక్క కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా, అలాగే స్థానికంగా ఉండేటువంటి బూచేపల్లి కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారన్నా, వారి అమ్మగారు అయినటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు బూచేపల్లి వెంకయ్యమ్మ గారన్న కూడా అమితమైనటువంటి ప్రేమ. ఆ ఇంట్లో అది ఒక చిన్న దళిత కుటుంబం. ఆ దళిత కుటుంబానికి, బూచేపల్లి కుటుంబానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉండేటువంటి ఆ అభిమానం, ప్రేమ, ఆప్యాయతతోటి ఆ యొక్క కంట్లం యేసుదాస్ అనే కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా మన శివన్న కానివ్వండి, వెంకయ్యమ్మ గారు కానివ్వండి, వారి కుటుంబం తరపు నుంచి కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో హాజరయ్యేటువంటి సందర్భం జరుగుతూ ఉంది. ఇది నచ్చని ఆ యొక్క వైసీపీకి చెందినటువంటి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలు చేయాలని గతంలోనే దాదాపు 7-8 కేసులు పెట్టి ఆ కుటుంబం మీద నానాక ఇబ్బందులు పెట్టి వారికి అక్కడ నిరాశ్రయులుగా చేయాలనేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అది చీమకుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తెలిసినటువంటి విషయమే. ఇప్పుడే మన అన్న రాష్ట్ర ఎస్సీ సెల్ గౌరవాధ్యక్షులు కనకారావు అని చెప్పినట్లుగా ఆ యొక్క కుటుంబాన్ని అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో మరి వారికి ఉన్నటువంటి ప్రేమతోటి ఆ కుటుంబంలో ఒక వివాహ కార్యక్రమం జరుగుతుంటే ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమంలో వారు జగన్మోహన్ రెడ్డి గారు శివన్నకు సంబంధించినటువంటి పాటలు పెట్టారనేటువంటి నెపం, ఆ యొక్క దుర్బుద్ధితోటి ఆ కుటుంబాన్ని ఆ రోజే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగే రోజే దాడి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక రూపొందించారు. కానీ ఆ రోజు వీలు కాల. దానికి సాకుగా చూపించడం కోసం ఇది మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. కావాలని వాళ్ళు యేసుదాస్ అనేటువంటి ఆ యొక్క వైసీపీ అభిమాని యొక్క ఆ పొలంలోకి కావాలనే గొర్రెలు తోలి ఆ యొక్క దాన్ని తగాదని క్రియేట్ చేయాలని ఆ యొక్క కోరికతోటే ఇదంతా కూడా రూపొందించినట్టుగా ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది. దీన్ని ఆ యొక్క ఏదో ఒక విధంగా నాకు న్యాయం జరగాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి మరి పోలీసు వారు కానిస్టేబుల్ని విచారించమని పంపిస్తే ఆ విచారణకు వచ్చినటువంటి పోలీసుల సమక్షంలో